అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి ఆశిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం సవాళ్లు విసురుకుంటూ అగ్రరాజ్య ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు తాజాగా ఓ ప్రతిపాదన చేశారు. తనతో మరో విడత చర్చించేందుకు గోల్ఫ్ ఆడడానికి బైడెన్ సిద్ధమా అని ఫ్లోరిడా సభలో ట్రంప్ సవాల్ విసిరారు. ప్రపంచం ముందు బైడెన్ తనను తాను నిరూపించుకునే మరో అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. చర్చలో ప్రయోక్తులు లేకుండా మనమిద్దరమే ఉందామని, ఆంక్షలేమీ లేకుండా చర్చిద్దామని ట్రంప్ అన్నారు. ఎక్కడకు ఎప్పుడు రావాలో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గోల్ఫ్ మ్యాచ్లో బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు $10 లక్షల విరాళం ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై చర్చ మొదలైన క్రమంలో హారిస్ ను బైడెన్ కు బీమా పాలసీగా ట్రంప్ అభివర్ణించారు. కమలా హారిస్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం బైడెన్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయమని అన్నారు. అమెరికా సరిహద్దు రక్షణ, ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడం అనే బాధ్యతల్ని ఆమెకు అప్పగించినా వాటిలో విఫలమయ్యారని విమర్శించారు. అయితే ఈ సవాల్ను బైడెన్ సన్నిహితులు తోసిపుచ్చారు. ట్రంప్ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పేందుకు ఆటలకు బైడెన్ కు సమయం లేదని తెలిపారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చాలని ట్రంప్ కోరుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు స్వపక్షం నుంచి రోజురోజుకి వ్యతిరేకత ఎక్కువవుతోంది. పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం తాజాగా బైడెన్ పోటీపై పెదవి విరిచారు. ఆయనతో ఎన్నికలకు వెళితే గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే డెమోక్రాటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనెట్లోనూ మెజార్టీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు సమకూర్చుతున్న వారిలో క్లూనీ ఒకరు కాగా, ఆయనకు బైడెన్తో సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడితో మనం నవంబర్ ఎన్నికల్లో గెలవబోమని, పైగా ప్రతినిధుల సభ, సెనెట్లోనూ ఓడిపోబోతున్నామని ఆయన అన్నారు. ఇది నా ఒక్కడే అభిప్రాయం కాదని, ప్రతి చట్ట సభ్యుడు, గవర్నర్ ఇదే భావిస్తున్నారని స్పష్టం చేశారు. 2010 నాటి, కనీసం 2020 నాటి ఉత్సాహం కూడా బైడెన్లో కనిపించడం లేదని అన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్తో సంవాదంలో అందరూ చూసిన వ్యక్తిని తాము చూశామని తెలిపారు.